దే కాల్ దెమ్ ఓజీ మూవీ. ఎలా ఉందంటే నాకైతే నచ్చింది భయ్య. హలో గైస్, వెల్కమ్ టు డీబక్ సినిమా. కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఓజీ సినిమా ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ ప్యూర్ ర్యాంపేజ్ ఫర్ పిఎస్పీకే ఫ్యాన్స్. నాకైతే ఒక తెలుగు వర్షన్ ఆఫ్ జాన్ విక్ చూసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు సుజిత్ తన స్క్రీన్ ప్లేతో థియేటర్లో అయితే పిచ్చెక్కించేశాడు. నాకు తెలిసి సుజిత్ స్టోరీ రైటింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక స్టోరీలో సీన్స్ కాకుండా సీన్స్ తోనే తన స్టోరీని డెవలప్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా అదే అయింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తోని ఉంటుంది. అండ్ అలాగే అందులో పిఎస్పీకే గారి ఇంట్రడక్షన్ ఫైట్ అయితే పీక్స్ భయ్య. చెప్పచ్చు లేదో తెలియదు, ఐ డోంట్ థింక్ ఇట్స్ స్పాయిలర్. బట్ ఆయన కటానాతో అందరినీ చంపుతూ మధ్యలోని ఆ కటానాని ఇలా మెడ దగ్గర ఇలా పెట్టుకొని ఇన్షర్ట్ ని సెట్ చేసుకుంటారు. అక్కడైతే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. నాకైతే ఫస్ట్ హాఫ్ ప్యూర్ ర్యాంపేజ్ అనిపించింది. బెస్ట్ టైటిల్ కార్డ్స్, బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ ఈ మధ్య కాలంలో పిఎస్పీకే గారికి బెస్ట్ ఎలివేషన్స్ ఈ మూవీలో పడ్డాయని అయితే నాకైతే అనిపించింది. ఓకే, ఇందా నుంచి ఫస్ట్ హాఫ్ అన్నో సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంట్రా అంటే సెకండ్ హాఫ్ భయ్య ఫస్ట్ 20 minutes రచ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, అదైతే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్సెస్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఇంకా తర్వాత అర్జున్ దాస్ క్యారెక్టరైజేషన్, ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ రివీలింగ్, ఎమోషనల్ డ్రామా, ఇవన్నీ పార్ట్స్ గా వర్కౌట్ అయ్యాయి. బట్ నాకు తెలిసి ఈ మూవీకి అది అవసరం లేదనిపించింది. అండ్ ఇంకా క్లైమాక్స్ అంటారా, ఇట్స్ అగైన్ ప్యూర్ ర్యాంపేజ్. బట్ నాకు క్లైమాక్స్ ఎందుకో బాగా రష్డ్ అనిపించింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఆ 20-30 minutes ఆఫ్ డ్రామా వల్ల నాకు ఎందుకో రన్ టైం ని కూడా మైండ్ లో పెట్టుకొని వీళ్ళు క్లైమాక్స్ ని బాగా రష్ చేశారనిపించింది. బట్ ఓవరాల్ మూవీ ఇట్స్ ఎ వైల్డ్ రైడ్. ఓకే, ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే యూ హావ్ టు వాచ్ ఇట్ ఫర్ ద 3 dragons. పవన్ కళ్యాణ్ గారు ఫర్ హిస్ కెరిస్మాటిక్ స్క్రీన్ ప్రెసెన్స్, సుజిత్ తను పవన్ కళ్యాణ్ గారి కోసం రాసుకున్న సీన్స్, ఎలివేషన్స్ అండ్ తమనన్న తను ఇచ్చిన బీజిఎం. ఈ ముగ్గురు కోసం అయితే మీరు ఈ మూవీ చూడండి, డెఫినెట్లీ మీరు డిసప్పాయింట్ అవ్వరు. స్కిప్ చేయొచ్చా అంటే ఐ థింక్ పిఎస్పీకే గారి అత్తారింటి దారేది మూవీ తర్వాత నేను థియేటర్లో బాగా ఎంజాయ్ చేసిన మూవీ అయితే ఇదే. మీరు వెళ్ళండి, డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. ఒకవేళ మీరు కూడా నాలాగే మూవీకి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే నాకు 2 hours ఎంటర్టైన్మెంట్ ఇవ్వయ్యా, ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ ఇవ్వంటే మీరు మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. సరే, అన్ని హైసే ఉన్నాయా, మూవీలో లోస్ లేవా అంటే ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను ఇందాక అన్నట్టుగా ఆ ఎమోషనల్ సీక్వెన్సెస్, ఆ ఫ్యామిలీ డ్రామా కొంచెం డిస్కనెక్టెడ్ అనిపించింది నాకైతే. ఇట్స్ అగైన్ నా పర్సనల్ ఒపీనియన్. అది లేకపోయినా కూడా మూవీ బాగుండేది అని నాకు అనిపించింది. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంకో బిగ్గెస్ట్ లెట్ డౌన్ అంటే ఇమ్రాన్ హష్మి అని చెప్పి ట్రాన్స్ ఆఫ్ ఓమీ అని చెప్పి ఇన్ని రిలీజ్ చేశారు కదా. నేనైతే ఇమ్రాన్ హష్మి ఓజీకి టక్కర్ ఇస్తాడు అనుకున్నాను. బట్ అగైన్ ఆయన క్యారెక్టర్ చాలా వీక్ గా ఉండింది. బికాస్ మనకి తెలుసు ఓజెస్ గంభీర అంటే ఆబ్వియస్లీ ఎలివేషన్స్ ఉంటాయి, ఓవర్ ద టాప్ ఉంటుంది అండ్ ఆయన అన్టచబుల్ అని మనకు తెలుసు. బట్ ఆయన అన్టచబుల్ అన్నప్పటికీను మనకి ఎప్పుడన్నా ఒక విలన్ అనేవాడు స్ట్రాంగ్ గా ఉంటే అట్లీస్ట్ ఓజీకి టక్కర్ ఇచ్చి ఉండంటే ఆటోమేటికల్లీ అక్కడ ఓజీ క్యారెక్టర్ యొక్క ఎలివేషన్ పెరిగేదేమో అని నాకు అనిపించింది. బట్ యా, ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. బట్ నాకు నచ్చంది ఏంటంటే విలన్ క్యారెక్టరైజేషన్, ఇట్స్ వీక్లీ రిటర్న్. ఎనీవేస్, ఓవరాల్ నాకైతే మూవీ నచ్చింది. మీరు చూసారా మూవీ, మీకెలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. అంటిల్ దెన్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ డీబక్ సినిమా.